పిలిచేది నిన్నేలే నీ వేదనలు మంచల్లే కరిగేను నీ కోరికలు త్వరలోనే తీరేను కన్నీరై జారిన నీవే ఒక వెల్లువ కావాలంట కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే గెలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే మగువన్నది వజ్రాయుధం కొండల్ని పిండే చేస్తుంది మగువన్నది ఆగని రథం ఆపదల అంతే చూస్తుంది మగువన్నది చిరుదివ్వెల చీకటిని చీల్చుకు వస్తుంది మగువన్నది ఒక గువ్వల నింగికే నిచ్చెన వేస్తుంది మగువకు తెగువే ఉంటే కానిది ఏముంది మగువకు కృషి తోడైతే లేనిది ఏముంది విధి మారగా కథ మారగా కదులు కదులు కథనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నేలే నాగమ్మల స్త్రీ శక్తి నీలో ఉన్నదిలే అవలన్నది సబలైనది ఆచరిత కాలం కన్నదిలే ధైర్యమే నీ చేదోడులే నిన్ను చూచి భయమే భయపడులే ఎదురొడ్డి నువ్వు పోరాడితే నీ ముందు ఓటమి ఓడునులే పోరాడకుండా ఎప్పుడు కాలం మారదులే మందేయకుండా ఎప్పుడు గాయం కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నే చూడు నరేష్ మన దగ్గర కేసు పెట్టమని ఒక కంప్లైంట్ వచ్చిందనుకో మనం ఆ మనిషిని వెతకాల్సి వచ్చిందనుకో అప్పుడు మనం ఏం చేస్తామని చెప్పు సార్ ఈ ప్రశ్న నన్ను అడుగుతున్నారు నన్ను ఏదైనా ప్రాబ్లంలో ఎందుకయ్యా అంత కంగారు పడతావు ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు ఏముంది సార్ అతనికి సంబంధించిన వాళ్ళని అందరినీ స్టేషన్కి పిలుస్తాం విచారిస్తాం ఫ్రెండ్స్ని తీసుకొచ్చి ప్రశ్నిస్తాం టార్చర్ పెడతాం క్లోజ్ ఫ్రెండ్స్ని 4 పీకి విషయం కక్కిస్తాం అదే కదా సార్ మన రొటీన్గా చేసే పని అయినా ఈ పద్ధతులన్నీ మీకు తెలిసినవే కదా సార్ గుడ్ వెరీ గుడ్ చాలా కరెక్ట్గా చెప్పావు రంగరాజు సార్ బ్రదర్ చూడు ఎంత చక్కగా సమాధానం చెప్తున్నాడు సార్ నరేష్ మనం సుబ్రహ్మణ్యం కోసం వెతుకుతున్నాం కానీ వాడు దొరకలేదు ఆ సుబ్రహ్మణ్యం బాల్య స్నేహితుడివి నువ్వే కదా నరేష్ కూర్చోవయ్యా ఇప్పుడు నువ్వే చెప్పు ఏం చేస్తే బాగుంటుందంటావు చెప్పు నరేష్ నువ్వు అతను డీరెస్ట్ ఫ్రెండ్ కదా ఇప్పుడు మనం ఎస్కేప్ అయ్యి ఆ సుబ్బుగాన్ని ఫుల్గా ఇరికించేయడానికి ఇదే మంచి ఛాన్స్ కానీ నా వల్ల తెలిసినట్టుగా కానీ నేను చెప్పినట్టుగా కానీ ఉండకూడదు చాలా కష్టపడి ఇన్ఫర్మేషన్ సేకరించినట్టుగా ఉండాలి
ఏంటయ్యా ఆలోచిస్తున్నావు? ఏమవద్దని చెప్పి జంప్ అయిపోదామనా? అయ్యో, మీకు అబద్ధం చెప్పడం ఏంటి సార్? వాడు నా కూతురు విషయంలో జోక్యం చేసుకున్నప్పుడే తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేసి ఈ పాటికి శవయాత్ర చేయాల్సింది. కానీ నేను కాస్త ఓవర్ అయ్యి వాడి మొబైల్లో ఇరుక్కపోయి వదిలేయాల్సి వచ్చింది. ఏమయ్యా, నీకు ఒక చెల్లెలుంటే ఆమెకి ఇలా జరుగుంటే నువ్వు ఊరుకునేవాడివా చెప్పు? నరేషు, నువ్వు నీ ఫ్రెండ్ని కాపాడుకోవటానికి కాకుండా ఏం చేయాలో నువ్వే నిజం చెప్పు. సార్, నేను నాకు తెలిసిన నిజం చెప్తాను, కానీ మీకు నేను చెప్పానని. ఏమయ్యా, నువ్వు నేను సేమ్ డిపార్ట్మెంటు, ఒకళ్ళకొకళ్ళం సహాయం చేసుకుంటామే కానీ మనలో మనం బయటపడతామా? చూడు నరేషు, నీకు నాకు భుజం మీద స్టార్స్ మాత్రమే తేడా, కానీ యూనిఫామ్ ఒక్కటేనయ్యా. నేను నిన్ను ప్రాబ్లమ్స్లో ఇరికిస్తానా? చెప్పు. నువ్వు వాడి గురించి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వు చాలు. తర్వాత సంగతి నేను చూసుకుంటాను. నాకు దొరికిన ఈ అవకాశాన్ని అస్సలు వదలను. నీ గురించి అసలు తెలియనయ్యా. చెప్పు చెప్పు, నిజం చెప్పు. సార్, ఎంతైనా వాడు నా ఫ్రెండ్, కానీ మీరు నా పై ఆఫీసర్. మీరు ఎంతగా అడుగుతున్నారు కాబట్టి నిజం చెప్పేస్తాను సార్. నన్ను మాత్రం ఇరికించకండి సార్, ప్లీజ్ సార్. నేను నీకు హామీ ఇస్తున్నానయ్యా. వాడు నువ్వు జనరల్ ఫ్రెండ్స్, మనం డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్మి. మ్యూచువల్ హెల్ప్ మనకి చాలా అవసరం అయ్యా. నీకు ఏమీ కాదు, చెప్పు. సార్, సుబ్రహ్మణ్యం శ్రావణి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు సార్. శ్రావణినా? ఈ పేరు ఎప్పుడో ఎక్కడో విన్నట్లుగా ఉందే. అవును సార్, విన్న పేరే. ఆ రంగనాథన్ సార్ పెళ్లి చేసుకోవాలనుకున్నాడే, ఆ అమ్మాయే సార్ ఈ అమ్మాయి. ఆ అమ్మాయా? ఏంటయ్యా కొత్త కొత్త మెలిక విషయాలు చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు? ఆ అమ్మాయిని నువ్వు చేసుకుందామని వాళ్ళింటికి వెళ్ళావు కదా, అందుకే కదా ఆ రంగనాథం నిన్ను చితకబాదింది, నేనొచ్చి కాపాడింది. మరి ఆ అమ్మాయి సుబ్రహ్మణ్యాన్ని ప్రేమించడం ఏంటయ్యా? కొంచెం క్లారిటీగా చెప్పు. అదంతా ఓ విషాద కాదు సార్. ఇప్పుడు సుబ్రహ్మణ్యం శ్రావణి ఒకరినొకరు బాగా ఇష్టపడుతున్నారు. అందుకే వాడు వేలకు వేలు డబ్బు తగిలేసి ఆ అమ్మాయిని కాలేజీలో చేర్పించాడు సార్. వాడు ఈ టైంలో ఆ శ్రావణి ఇంట్లోనే దాక్కున్నాడని నాకు అనిపిస్తుంది సార్. అయితే అర్జెంటుగా శ్రావణి అడ్రస్ చెప్పు. చెప్పు. 2-1-128 అల్కాపురి కాలనీ, మణికొండ సార్. సరే, అయితే నువ్వు వచ్చి బండెక్కు. వాడు ప్రేమించిన దానింట్లోనే దాని ముందే అరెస్ట్ చేయాలి. ఒకళ్ళను చూసి ఒకళ్ళు విలవిలలాడిపోవాలి. సార్, నేను అక్కడికి ఎలా రాగలను సార్? ఓ అవును కదూ, నువ్వు రాలేవు, మర్చిపోయాను. సర్లే, నేను చూసుకుంటానులే. రంగరాజు సార్, పదండయ్యా, ఆ సుబ్రహ్మణ్యం గడి అంతు తేల్చుదాం, రండి. సుబ్రహ్మణ్యం, ఏమిటి ఇలా చేశావు? ఒక మాట కూడా చెప్పకుండా. ఊళ్ళో పనికిరాని విషయాలని చెప్తూ ఉంటావు. ఇలా అని కనీసం ఒక్క మాట చెప్పుంటే బాగుండేది కదా. ఇంత క్రితమే మీ అమ్మగారు చెల్లి వచ్చేళ్లారు. వెళ్ళి మేడం గారిని కలిసిరా, ఆవిడ చాలా కోపంగా ఉన్నారయ్యా. సరే సార్, ఆగండి సార్, మేడం గారు భోజనం చేస్తున్నారు, మీరు కాసేపు వెయిట్ చేయండి. సార్, మీరు వెళ్ళండి సార్, మేడం గారి భోజనం అయిపోయింది. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఓ సుబ్రహ్మణ్యం, రారా. ఏంటి, పోలీసులు నీకోసం గాలిస్తున్నారట, అందుకే ఇక్కడికొచ్చావా? మేడం, జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు మేడం. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఆ మాటేగా చెప్పేది? తప్పు చేశాను అని చెప్పడానికి చాలా ధైర్యం కావాలి, అది అందరికీ ఉండదు. నువ్వు చెప్పింది ఇంకేది నమ్మే స్థితిలో నేను లేను. అది కాదు మేడం,
కాస్త టైం చాలు. ఏ ప్రాబ్లం లేకుండా అన్నీ సాల్వ్ చేస్తాను. సుభాష్ కోసం నేను సెర్చ్ చేస్తూనే ఉన్నాను మేడం. వాడు రావులపాలెంలో ఉన్నాడని తెలిసింది. మా ఫ్రెండ్ ద్వారా వాడిని వెతికిస్తున్నాను. ఇంకా వాడి ఇన్ఫర్మేషన్ ఏం దొరకలేదు. జస్ట్ 2 or 3 days టైం ఇవ్వండి. ఎలాగైనా వాడిని పట్టుకొని వస్తానా? నీకు నిజంగా ఏం తెలియకపోతే, నువ్వే తప్పు చేసుండకపోతే మొదటే నాకు చెప్పొచ్చు కదా. ఎందుకు నా దగ్గర దాచావు? నేను నమ్మి మోసపోయాను మేడం. నమ్మి మోసపోవడం కాదు, అమ్మి సొమ్ము పంచుకొని బ్యాంకును మోసం చేశావు. అది అసలు సంగతి. మీ ఇద్దరు తోడు దొంగలు. మేడం, నేను అలాంటి వాడిని కాదు మేడం. నేను అడిగిన కాస్త టైం ఇవ్వండి చాలు. వాడిని పట్టుకొని డబ్బులు వసూలు చేసేస్తాను. నేను ఎక్కడికి పారిపోను మేడం. పారిపోయే ఉద్దేశం ఉంటే మళ్ళీ మిమ్మల్ని కలవటానికి బ్యాంక్ ఎందుకు వస్తాను? సరే, నేను ఆలోచించుకొని చెప్తాను. బయట వెయిట్ చేయి. హలో, పోలీస్ స్టేషన్. నేను ఏపీ బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతున్నాను. సుబ్రహ్మణ్యం అని ఒక కేసు పెట్టాం కదా. సార్, మేడం గారు ఏమన్నారు సార్? వెయిట్ చేయి, చెప్తానన్నారు. సార్, మీరు వెళ్ళంగానే మేడం గారు పోలీసులు ఫోన్ చేశారు. పోలీసులుకా? సార్, మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉండొద్దు సార్. మీ మంచి కోరి చెప్తున్నాను. ప్లీజ్ సార్, వెళ్ళండి సార్ దయచేసి. సార్, ఇంకేం ఆలోచించకండి సార్. వెళ్ళండి సార్, ప్లీజ్. ప్లీజ్ సార్, వెళ్ళండి సార్. ఐఎమ్ సారీ. ఏంట్రా జోసఫ్ ఆలోచిస్తున్నావు? అది కాదురా, మంచుకో చెడుకో నువ్వు బ్యాంకు నుంచి చెప్పకుండా బయటపడ్డావు. ఆ లేడీ మేనేజర్ నీ మీద పిచ్చ కోపంతో ఉంది. ఆమె నిన్ను బయట కూర్చోమంది, నువ్వేమో జంప్ అయి వచ్చేసావు. ఇప్పుడు ఆమెకు నీ మీద కోపం ఇంకా ఎక్కువై ఉంటుందిరా. అది పగ్గా మారి నీ మీద కక్ష కడుతుందేమో. అప్పుడు ఎలాగానే ఆలోచిస్తున్నాను రా. అవును, ఆ పాత మేనేజర్ నీకు బాగా క్లోజ్ కదా? క్లోజ్ ఏంట్రా క్లోజు? తండ్రి లాంటి వారు. ఆయనే గనక బ్రాంచ్లో ఉంటుంటే అసలు ఈ మ్యాటర్ ఇంత దూరం వచ్చేదే కాదురా. ఎలాగైనా నన్ను సేవ్ చేసి ఉండేవారు. అరే, ఆయన తలుచుకుంటే నీకు ఎలాగైనా హెల్ప్ చేయగలరా? నువ్వు ఇమీడియట్గా ఆయన ఫోన్ చేసి ప్రాబ్లం క్లియర్గా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పు. ఆయన సీనియర్ మేనేజర్ కాబట్టి నీకు సొల్యూషన్ చెప్తారు. ఎలా డీల్ చేయాలో ఆయన ఖచ్చితంగా తెలుస్తుందిరా. ముందు నువ్వు అర్జెంటుగా సార్తో మాట్లాడరా. కరెక్టేరా, మంచి ఐడియా ఇచ్చావు. కన్ఫ్యూజ్లో టోటల్గా మైండ్ అప్సెట్ అయిపోయిందిరా. సరైన టైంలో సరైన పర్సన్ గుర్తు చేసావు. ఉండు, ఇప్పుడే కాల్ చేస్తాను. సుబ్బు, చెప్పు సుబ్రహ్మణ్యం. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంతలో నువ్వే ఫోన్ చేసావు. ఏంటయ్యా, కొత్త కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినట్టున్నాయి. నువ్వింకా సుభాష్ మ్యాటర్ క్లోజ్ చేయలేదా? దాని గురించే ఫోన్ చేస్తున్నాను సార్. ఆ సుభాష్ గాడు నెంబర్ 1 ఫ్రాడ్ సార్. వాడి సంగతి ఇప్పుడే నాకు తెలిసింది. వాడి మూలంగానే నేను పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నాను సార్. మీరు ఈ బ్రాంచ్లో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉండేవాడిని. మీరు వెళ్ళారు, నాకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. అసలు బ్యాంక్ వెళ్ళటానికి ఇబ్బందిగా ఉంది సార్. ఆ టీ, ఆ బిస్కెట్స్, ఆ సంతోషం అన్నీ మళ్ళీ తిరిగి రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను సార్. మీరు ఇక్కడున్నప్పుడు మీ విలువ తెలియలేదు. ఇప్పుడు ఆ లోటు క్లియర్గా తెలుస్తుంది. ఆ సుభాష్ గారి సమస్య నా గొంతుకు ముడిపడింది. సార్, మీరే ఏదైనా సహాయం చేసి నన్ను కాపాడాలి సార్. నేను ఈ ప్రాబ్లం నుంచి బయటపడితే నేను అసలు ఈ పక్కకే రాను. ప్లీజ్ సార్, హెల్ప్ మీ సార్. చూడు సుబ్రహ్మణ్యం, నేనే హెల్ప్ చేయగలనయ్యా. ఆ మేనేజర్ గారు నిన్ను అలా కూర్చోవయ్యా అంటేనే కనపడకుండా పారిపోయావుట. ఆమె ఫోన్ చేసి ఒకటే గొడవ చేస్తోందయ్యా. నువ్వు కాస్త ఓపిక పట్టచ్చు కదా, ఎందుకు తొందరపడ్డావు? సార్, అవును, నన్ను బయట కూర్చోమని లోపల పోలీసులకు ఫోన్ చేయడం ఏంటి? అదేం న్యాయం సార్? మీరన్నా చెప్పండి. కూర్చోబెట్టి మాట్లాడకుండా, డిస్కస్ చేయకుండా, ప్రాబ్లం సాల్వ్ చేయకుండా అలా ఫోన్ చేయడం ఏం ధర్మం సార్? ఆడమనిషి అయ్యుండి కొంచెమైనా జాలి దయ లేకపోవడం ఏంటి సార్? సరేలేవయ్యా, అందరూ ఒకేలా ఉంటారా ఏమిటి? ఆవిడ నిన్నే కాదు, నన్ను కూడా. ఈ కేసు మీరున్నప్పుడు జరిగిందే కదా, మీకు రెస్పాన్సిబిలిటీ ఉంది కదా. పై అధికారులు ఎంక్వైరీకి వచ్చినప్పుడు మీరు రావాలి అని చెప్పి ఫోన్ చేసి మరీ నన్ను చావకొట్టిందయ్యా. ఏంటి సార్ మీరనేది? నా మూలంగా మీకు ప్రాబ్లమా? నో, నేను సహించలేను. ఇదిగో సుబ్రహ్మణ్యం, నా సంగతి వదిలేసేయి. ఇది మామూలు అఫీషియల్ మ్యాటర్. పై వాళ్ళు నన్ను ప్రశ్నించినప్పుడు ఎలా సమాధానం చెప్పుకోవాలో నాకు తెలుసు.
నువ్వు నా గురించి ఏం వర్రీ అవ్వకు. కానీ నీ విషయం పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. ప్రమాదంలో చిక్కుకున్నది నువ్వు. ముందు అందులోంచి బయటపడే దారి చూసుకో. అదే ఎలాగో నాకు అర్థం కావడం లేదు సార్. చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను సార్. అస్సలు బుర్ర పనిచేయట్లేదు సార్. అందుకే ఏదైనా సలహా ఇస్తారని మీకు కాల్ చేశాను సార్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? ఇందులో నువ్వంత భయపడాల్సింది ఏం లేదు సుబ్రహ్మణ్యం. నువ్వు పోలీసులు దొరకకుండా పారిపోయి మంచి పని చేసావు. కానీ వాళ్ళు నిన్ను వదలరు కదా. నేను నీ మంచి కోరి చెప్పేది ఏమిటంటే, వెంటనే నువ్వు వెళ్ళి పక్కనున్న పోలీస్ స్టేషన్లో సరెండర్ అయిపోయి బెయిల్ మీద బయటకు వచ్చేయి. ఆ తర్వాత ఇది సివిల్ కేసు కాబట్టి పెద్ద ప్రాబ్లం రాదు. ఇలా తప్పించుకుని తిరిగి ఎన్నాళ్ళు దాక్కుంటావు? అది మరో పెద్ద నేరం అవుతుంది. అందుకని ముందు నేను చెప్పినట్టు చెయ్యి. సరెండర్ అయ్యి స్టేషన్లో ఆ సుభాష్ గురించి క్లియర్గా చెప్పు. అది చాలా ముఖ్యమయ్యా. వాడి సంగతి వాళ్ళు చూసుకుంటారులే. ప్రస్తుతానికి నేను చెప్పాల్సింది, నువ్వు చేయాల్సింది ఇది. ఏమంటావు? అలాగే సార్, మీరు చెప్పినట్టు చేస్తాను. థ్యాంక్ యూ సార్. బాయ్. ఎరా ఏమన్నారా? రే, ఆయన నన్ను వెంటనే పోలీసులకి సరెండర్ అయిపోమంటున్నారా? ఇది సివిల్ కేసు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదంటున్నారు. మరి నువ్వేం చేద్దాం అనుకుంటున్నారా? ఇంకా నేనేం అనుకోలేదురా. ఏం అర్థం కావడం లేదురా. పిచ్చెక్కిపోతుంది. దీనికోసం పిచ్చెక్కేలా ఆలోచించే పనే ఉందిరా. మన నరేష్ గారు ఉన్నాడు కదా, వాడు పోలీస్ డిపార్ట్మెంటే కదా. వాడితో మాట్లాడితే వాడే మనకి ఏం చేయాలో ఎలా చేయాలో చెప్తాడు కదా. గణేష్, ఏంట్రా సంగతి? అరే మామ, గుడ్ న్యూస్ రా. ఆ సుభాష్ గారు ఉండే ఊరు తెలిసిపోయింది. ఏంట్రా నువ్వు అనేది? వాళ్ళ కులదైవం గుళ్ళో విచారిస్తే వాడి గురించి అన్ని విషయాలు తెలిసిపోయాయి. వాళ్ళ సొంత ఊరు రావులపాలెం పక్కన చింతలపాలెం అంట. ఏడాదికి 2 సార్లు ర్యాలీ గుడికి వస్తాడంట. మనం రావులపాలెం వెళ్ళి అక్కడి నుంచి చింతలపాలెం వెళ్తే ఆ దొంగనాయలు పట్టుకోవచ్చురా. ఏంట్రా సుబ్బు ఆలోచిస్తున్నావు? ఆ రాస్కల్ ఊరు తెలిసిపోయింది కదా. ఇప్పుడు నేను వెళ్ళి సరెండర్ అవ్వాలా? లేకపోతే ఆ సుభాష్ గారు ఊరెళ్ళి వాడిని 4 పీకి పట్టుకోవాలని ఆలోచిస్తున్నాను రా. అరే, మనం ఏం చేయాలో ఆ నరేష్ గారితో మాట్లాడాక చేద్దాం. రారా, వాడి దగ్గరికి వెళ్దాం. ఒక్క నిమిషం రా. అరే సుబ్బు, ఎందుకైనా మంచిది నువ్వు ఎక్కడైనా కొన్నాళ్ళు కనపడకుండా ఉండు. మేము నరేష్ గారిని అక్కడికి తీసుకొస్తాం. ఏంట్రా నా పరిస్థితి ఎలా తయారైంది? ఈ దొంగ బతికేంటి, కనపడకుండా దాక్కోవడం ఏంటి? ఛే! వదిలేరా, ఇలాంటి పరిస్థితి చాలా మందికి వస్తూనే ఉంటాయి. దాని గురించి ఏం ఫీల్ అవ్వకు. అరే రండిరా, బయలుదేరదాం. పద. లలిత, శ్రావణ అన్నం తిందమ్మా? ఇంకా లేదు నాన్న. అన్నం తిన్న రామ్మా అని ఒకసారి పిలుస్తారు, 2 సార్లు పిలుస్తారు. అంతేగాని కుంకుమని పట్టుకుని గదిలోకి వెళ్ళి బొట్టు పెట్టి పిలవరుగా. నువ్వు దాన్ని పిలిచానంటావు, అది రాలేదంటావు, అది నేను నమ్మాలంటావు, అంతే కదా? కొత్త మొలకలకు మెరుపు ఎక్కువ, కొత్త ప్రేమలకు చూపు తక్కువ అని మీకు మా మీద నమ్మకం ఎందుకుంటుందిలేండి. అంత నమ్మకం లేకపోతే మీరే వెళ్ళి తెలుసుకోండి. నువ్వు మారవే, నిన్ను మార్చటం జరగని పని. ఎక్కడరా సుబ్రహ్మణ్యం? పిలవరా సుబ్రహ్మణ్యాన్ని. ఎక్కడా? ఎక్కడరా సుబ్రహ్మణ్యం? సుబ్రహ్మణ్యం ఎక్కడా అని అడుగుతుంటే మాట్లాడరే? ఏం మాట్లాడకుండా మూగదయాలాగా అలా నిలబడ్డారే? ఎక్కడ వాడు చెప్పు. ఏంటి సార్ సుబ్రహ్మణ్యం అని అలా అరుస్తున్నారు? అతను ఎక్కడెందుకుంటాడు? అమాయకంగా మాట్లాడితే నమ్మేస్తాననుకున్నావా? నాకంతా తెలుసు. మీరంతా కలిసే కదా వాణ్ణి దాచిపెట్టారు. మేము దాచిపెట్టడం ఏంటండి? అతన్ని దాచిపెట్టవలసిన అవసరం మాకేంటి? అసలు ఎందుకు దాచాలి? మీరు ఇలా సడన్ గా వచ్చి సుబ్రహ్మణ్యం ఏడి, ఎక్కడ దాచారు చెప్పండి, పిలవండి సుబ్రహ్మణ్యాన్ని అంటే మాకేం అర్థం కావటం లేదు. అసలు మీరు వచ్చిన కారణం ఏంటో, ఎందుకు అతన్ని వెతుకుతున్నారో చెప్పండి. ఓహో, కేసులో డీటెయిల్స్ కావాలా? దొంగతనం కేసు వెతుక్కుంటూ వచ్చాం.